హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే దీపావళి వచ్చేస్తుంది కదా. సో దీపావళి అంటేనే మనం ఇల్లంతా దీపాలు పెట్టుకుని అలంకరించుకుంటాము. దాంట్లో నీటి దీపాలు ఈ మధ్య ఎక్కువగా వెలిగిస్తున్నారు కదండి. ఇవి ఎలా వెలిగించాలి, కలర్ఫుల్గా కనిపించడం కోసం ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. నేను ఈరోజు వీడియోలో చూపించే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరింట్లోనూ ఉంటుందండి. బయట కొనుక్కొని తెచ్చేది ఏది నేను చూపించను, ఈవెన్ కలర్స్తో సహా. సో అది ఎలాగో చూసేద్దాం పదండి. సో దానికోసం నేను ఇక్కడ 2 బౌల్స్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటే అన్ని తీసుకోండి. అలాగే ఇదే మోడల్ కావాలి అని రూల్ ఏం లేదు. మీ ఇంట్లో ఏ టైప్ మోడల్ ఉంటే ఆ టైప్ తీసుకోవచ్చు. ఇలాంటి గ్లాసెస్ అయినా పర్వాలేదు. మనకి గ్లాసెస్ రకాలు ఉంటాయి కదా, జ్యూస్లు ఇస్తూ ఉంటాం ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు. సో నేనైతే ఇక్కడ 2 తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. ఎంత అంటే ఫుల్గా వేయకుండా కొంచెం హెల్త్గా వేయండి, అంటే సకానికి కొంచెం ఎక్కువ వేయండి. వేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఏదో ఒక ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, ఇలాంటివి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇలాంటి ప్లాస్టిక్ కవర్ని ఏం చేస్తారంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. ఎన్ని కట్ చేసుకోవాలంటే మీరు ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటే అన్ని. ఇక్కడ నేను 3 పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నేను 2 పెడుతున్నాను కాబట్టి 2 కట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ షేప్ ఏమి వచ్చేన అవసరం లేదండి. మామూలుగా చిన్న రౌండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాని మధ్యలో చిన్న హోల్ పెట్టండి. పెద్దది పెట్టద్దు, జస్ట్ ఒత్తు దూరే అంతే. ఒత్తు కూడా మనం ఏంటంటే కొంచెం టైట్గా పెట్టేంత చిల్లు మాత్రమే పెట్టండి, చాలా చిన్నది పెట్టండి. దాని తర్వాత మన ఇంట్లో ఒత్తులు ఉంటాయి కదా, సో ఆ ఒత్తులు అనేవి మరీ ఎక్కువ పొడుగ్గా ఉండకుండా ఇలా చిన్నగా చేసుకొని ఆ ఒత్తుని మనం పెట్టినటువంటి చిల్లులోకి పెట్టుకుని కింద వైపు కదలకుండా ఉండడం కోసం ప్లాస్టర్ వేసి అతికించేయండి. కింద వైపు కదిలితే ఏమవుతుందంటే పై ఒత్తు కూడా మునిగిపోతుంది, అప్పుడు మనకి వెలగవు. సో కింద వైపు ఎటు కదలకుండా ఉండడం కోసం ఇలాగ ప్లాస్టర్తో అతికించేయండి. అండ్ ఇంకొక వైపు ఒత్తు వచ్చేసి పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. అంటే మరి పొడుగ్గా పెట్టద్దు, చాలా చిన్న ఒత్తు, జస్ట్ మనకి అంటుకోవడానికి ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ పెద్ద ఒత్తు లాగేస్తే మనకి వెలుగు ఎక్కువ వస్తుందని చెప్పి పెద్ద ఒత్తు లాగేశారనుకోండి, అది నిలబడక కిందకు వంగిపోతే మళ్ళీ అది అంటుకోదు. సో చిన్నగా ఒత్తు తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసుకుందాం. ఇందాక వాటర్ వేస్తుంది ఉంది కదా, దీంట్లో నేను కలర్స్ కోసం ఏం చేస్తున్నానంటే ఒక దాంట్లో కుంకుమ వేసాను, ఒక దాంట్లో పసుపు వేసి ఇలా కలిపేసుకోండి. ఇవి కాకుండా మీకు మార్కెట్లో ఫుడ్ కలర్స్ దొరుకుతుంటాయి కదా, ఆరెంజ్ అని, బ్లూ కలర్ దొరుకుతుంది, రెడ్ దొరుకుతుంది. మీ ఇష్టం, మీ చాయిస్. ఇంకా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తెచ్చి వేసుకోండి. నేనైతే అవి కూడా ఇంట్లోవే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలాగ ఆరెంజ్ కలర్ ఏదో ఒక కలర్స్ ఉంటాయి. దీని తర్వాత ఇంట్లో మీరు వంటకి ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో ఆ ఆయిల్ని దీంట్లో కొద్దిగా వేసుకోండి. పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఒక 5 టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక్కొక్క దాంట్లోనూ. వేసుకున్న తర్వాత ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న ఒత్తులు ఉన్నాయి కదండి, ఆ ఒత్తు పైన కొంచెం నూనె అనేది అంటించండి. ఒత్తు పైన మనం తడుపుకుంటాం కదా నూనెలో ఒత్తులు, అలాగే పైన లైట్గా తడుపుకున్న తర్వాత ఈ వాటర్లోకి నెమ్మదిగా వదలండి. ఒకేసారి ఫోర్స్గా వదిలితే మునిగిపోతుంది, జస్ట్ నెమ్మదిగా వదలండి. మనం వేసిన ప్లాస్టిక్ కవరే కాబట్టి మునిగే ఛాన్స్ లేదు. సో నెమ్మదిగా వదిలారంటే సరిపోతుంది. దాని తర్వాత మీరు వెలిగించేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీకు లైటింగ్లో ఎలా ఉందో, లైటింగ్ లేకుండా ఎలా ఉందో అనేది చూపిస్తాను. అండ్ అదేవిధంగా ఇవి ఇంకా మీరు అందంగా డెకరేట్ చేసుకోవడం కోసం ఈ నీటి అడుగు భాగాన్ని మీరు కావాలంటే రోజ్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూసారా, నా దగ్గర కొన్ని చమ్కీస్ ఉన్నాయి, ఎప్పుడో అంటే వేస్ట్గా ఉన్నాయి. సో అవి నేను దీనిపైన డెకరేట్ చేస్తున్నాను. ఇంకా ఇది అనేది మీ ఇష్టం అన్నమాట. లేదంటే ఏదైనా పూసలు ఊడిపోయినవి ఏవో ఉంటాయి కదా మన ఇంట్లో, బరువు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, అడుగున అందంగా కనిపిస్తాయి నీట్గా కింద చూడడానికి. సో లైటింగ్లో అయితే ఇలా ఉంది, లైటింగ్ లేకపోతే ఇలా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో మీరు తీసుకునే కప్స్ కూడా అందంగా ఉండేలాగా చూసుకోండి, దానివల్ల ఇంకా అట్రాక్టివ్గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇల్లంతా మీరు ఇలాంటి నీటి దీపాలు పెట్టకపోయినా కూడా కనీసం మనం మెయిన్ సింహద్వారం దగ్గర లేదంటే దేవుడి దగ్గర పెట్టుకుని అలంకరించుకుంటే దీపావళి అంతా మన ఇంట్లోనే ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.